శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 19, 20 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ ఎవరైతే ఆత్మయందే రమిస్తుంటారో, ఆత్మయందే తృప్తిగా ఉంటాడో, ఆత్మయందే సంతోషంగా ఉంటాడో అటువంటి అతను కర్మలు చేయటం వలన కానీ కర్మలు చేయకపోవటం వలన కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు అని ఉపదేశించారు. అతనికి ఎటువంటి కర్మ నియమములు ఉండవు. అర్జునుడిని ఉద్దేశించి, నీవు ఆత్మయందే గమించటం లేదు కాబట్టి నీవు సత్కర్మ ఆచరణ మార్గంలోనే ఉండమని 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాత్ అందువలన నీవు సతతము ఎల్లప్పుడూ అసక్తః ఆసక్తి లేకుండా, ఈ సత్కర్మ ఆచరణ చేస్తున్నాను, నాకు ఏదో ఫలితం కావాలి అని కానీ, లేదా ఈ సత్కర్మ ఆచరణను నేనే కర్తను అని కానీ అనుకోకుండా అసక్తః కార్యం కర్మ, నీవు చేయవలసినటువంటి, నీవు నిర్వహించవలసినటువంటి సత్కర్మను సమాచర చేస్తూ ఉండు, చక్కగా చేస్తూ ఉండు, ఎల్లప్పుడూ చేస్తూ ఉండు. సతతం కార్యం సమాచర, ఫలాపేక్ష లేకుండా, నేనే చేస్తున్నాను అన్న భావము లేకుండా అసక్తః. ఇలా అసక్తః హి ఆచరన్ కర్మ, ఇలా ఆసక్తిరహితుడవై కర్మలను చేసినట్లయితే పరం ఆప్నోతి పూరుషః, పరమాత్మను పొందుతావు. పూరుషః, ఏ మానవుడు ఇలా సత్కర్మ ఆచరణను ఎల్లప్పుడూ ఆసక్తిరహితంగా చేస్తాడో అతను పరమాత్మను పొందుతాడు. ఆత్మయందే ప్రీతి, ఆత్మయందే తృప్తి, ఆత్మయందే సంతోషం ఉండేవాడు అంటే జ్ఞాన మార్గంలో ఉండేవాడు ఒకవైపు అయితే, ఈ విధంగా ఆత్మయందు మాత్రమే ప్రీతి లేకుండా ప్రాపంచిక విషయాలపై కూడా ప్రీతి ఉన్నవారందరూ ఆసక్తి రహితంగా, ఈ అహంకార మమకారాలు లేకుండా సమత్వభావనతో సత్కర్మ ఆచరణ చేసినట్లయితే వారందరికీ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడానికి అర్హత కలిగి వారు కూడా పరమాత్మను పొందవచ్చు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సాధారణ సత్కర్మ ఆచరణ బంధనానికి కారణమవుతుంది. అదే అసక్తంగా అసంగంగా కర్మాచరణ ముక్తికి కారణమవుతుంది. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన ఎల్లప్పుడూ ఆసక్తి రహితుడవై కర్మలను చక్కగా ఆచరింపము. ఇలా ఎవరైతే ఆసక్తిరహితంగా, ఫలాపేక్ష లేకుండా, అసంగత్వంగా కర్మలను ఆచరిస్తారో అతను పరమాత్మను పొందుతాడు అని ఉపదేశిస్తున్నారు. ఈ విధంగా ఆసక్తి రహితంగా సత్కర్మ ఆచరణను చేసి సిద్ధి అంటే ముక్తిని పొందిన వారు ఉన్నారు అని ఉదాహరణతో ఈ 20వ శ్లోకంలో చెప్తున్నారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి.
జనక మహారాజు గారు ఉన్నారు. వీరు సత్కర్మ ఆచరణ చేసుకొని ఆ సత్కర్మ ఆచరణ మార్గంలో ఉండి సత్కర్మ ఆచరణ ద్వారానే కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః, వాళ్ళు సిద్ధిని పొందారు. జనకాదయ, జనక మహారాజు మొదలగు జ్ఞానులు సత్కర్మ ఆచరణ ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గం ద్వారా సిద్ధిని పొందారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః, వీరు సిద్ధిని పొందిన తర్వాత కూడా సత్కర్మ ఆచరణ చేస్తూ కనిపిస్తున్నారు. ఎందుకు కనిపిస్తున్నారు అంటే లోక సంగ్రహార్థం. సత్కర్మ ఆచరణ చేసుకుంటే తత్వజ్ఞానం వల్ల కలిగే అన్ని ఫలితములు లభిస్తాయి అని లోకానికి చాటి చెప్పటానికి సత్కర్మ ఆచరణ చేస్తూ జ్ఞాన మార్గంలో ఉత్తమమైన ఫలితం లభించినప్పటికీ, అంటే సిద్ధి పొందినప్పటికీ, సత్కర్మ ఆచరణ ఈ విధంగా మీరు కూడా చేసుకున్నట్లయితే, మీరు కూడా ఈ విధంగా ఉన్నట్లయితే మీరు కూడా సిద్ధిని పొందవచ్చు అని సూచిస్తున్నారు. కావున నీవును అంటే అర్జునుడిని లోకహితార్థమై కర్మలను ఆచరించుటమే ఉత్తమము. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు అర్హసి. లోక సంగ్రహం ఏవ అపి, లోకహితార్థమును కోరి అంటే లోకం నిన్ను అనుసరించుట కొరకు సంపశ్యన్ వారిని దృష్టిలో ఉంచుకొని కర్తుం అర్హసి, కర్మ చేయటానికే నీవు తగి ఉన్నావు అంటే లోకం నిన్ను అనుసరించుట కొరకు వారిని దృష్టిలో ఉంచుకొని నీవు సత్కర్మ ఆచరణ చేయవలసినది అని అంటున్నారు పరమాత్మ. జనక మహారాజు లాంటి వాళ్ళు కొంతమంది సత్కర్మ ఆచరణ చేసుకొని చిత్తశుద్ధిని పొంది ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మయందే గమించటం వరకు వెళ్ళారు. వెళ్ళిపోయినా సరే అక్కడే ఉండిపోకుండా నాకు జ్ఞానం కలిగింది, ఇంక నేను కర్మలు చేయని అవసరం లేదు అని అనుకోకుండా లోకహితార్థమై సత్కర్మ ఆచరణలు చేస్తూ కనిపిస్తున్నారు. అంటే జనక మహారాజు సత్కర్మ ఆచరణలు చేస్తున్నారు, మనం కూడా ఆయనని అనుసరించాలి అని అనుకోవాలి అని ఆయన సత్కర్మ ఆచరణలు చేస్తున్నారు. కాబట్టి నీవు కూడా లోకహితార్థమై సత్కర్మలను ఆచరించుటయే మంచిది అని అర్జునుడికి చెప్తున్నారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహారాజు గాడు లాంటి మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా సత్కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందారు. కావున నీవు కూడా లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే మంచిది. అంటే జ్ఞానం కలిగినా కూడా తత్వజ్ఞానం సిద్ధించిన తర్వాత లోకహితార్థమై ఎవరూ కూడా తత్వజ్ఞానం కలిగింది కాబట్టి ఇతను కర్మలు చేయడం లేదు కాబట్టి నేను కూడా చేయను అని సత్కర్మ ఆచరణలు చేయకుండా చెడిపోతారు అని జ్ఞాని తత్వజ్ఞానం పొందిన తర్వాత లోకహితార్థమై సత్కర్మ ఆచరణలు చేయాలి అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అందరూ సత్కర్మ ఆచరణలు చేస్తూ అసంగత్వంగా, ఎటువంటి ఆసక్తి లేకుండా, రాగద్వేషాలు లేకుండా సమత్వభావనతో సత్కర్మ ఆచరణలు చేసుకుంటూ పరమసిద్ధిని పొందుదాము. నమో భగవతే వాసుదేవాయ
ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.